ఇండియా షాపింగ్ మాల్ ఆషాఢం కిలో సేల్ ఆరంభం. తెలంగాణ నయాగర పరవళ్లు తొక్కుతోంది. జాలువారుతున్న బొగత జలపాతం చూపర్లను ఆకట్టుకుంటోంది. 50 అడుగుల ఎత్తు నుంచి పాల నురగల కిందికి దూకుతోంది. బొగత జలపాతం అందాలు చూసి ప్రకృతి ప్రేమికులు పరవశించిపోతున్నారు. ములుగు జిల్లా వాజేడు సమీపంలోని బొగత వాటర్ ఫాల్స్ లో ఎంజాయ్ చేసేందుకు పర్యాటకులు తరలివస్తున్నారు. ప్రకృతి సోయగంతో పరవళ్లు తొక్కుతున్న బొగత జలపాతం దగ్గర నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. పరవళ్లు తొక్కుతుంది, పాల నురుగుతో నురులు కక్కుతూ జలపాతం కనువిందు చేస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం బొగత జలపాతం ఛత్తీస్గఢ్ లో కురిసినటువంటి భారీ వర్షాలతో ఒక్కసారిగా కనువిందు చేసేలాగా జలపాతం 50 అడుగుల ఎత్తు నుంచి జాలువారుతున్న నీటిని చూడడం కోసం చాలా మంది వివిధ ప్రాంతాల నుంచి జనం వస్తున్నారు. ఈ బొగత జలపాతం అంటే చాలా దూరం నుంచి వచ్చి చూడడానికి చాలా ఆహ్లాదకర పరిస్థితిలో ఉంటుంది. గతంలో ప్రమాదాలు చోటు చేసుకున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంది. టూరిజంతో పాటుగా అటవీ శాఖ అధికారులు తీసుకున్నటువంటి చొరవ కారణంగా మరణాలను తగ్గించడం కోసం తీసుకున్నటువంటి చర్యలు కొంత సత్ఫలితాలను ఇస్తున్నట్టుగా కనిపిస్తుంది. తెలంగాణలో పూర్తి స్థాయిలో వర్షాలు కురవట్లేదు. అయినా బొగత జలపాతంలో నీళ్లు మాత్రం జలపాతం పూర్తిగా పరవళ్లు తొక్కుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు పాలనురుగులతో 50 అడుగుల ఎత్తు నుంచి కిందికి జాలువారుతున్నటువంటి ఈ దృశ్యాలను చూసేందుకు వివిధ ప్రాంతాలకు సంబంధించినటువంటి పర్యాటకులు ఇప్పుడే క్యూ కడుతున్నారు, వస్తున్నారు. ఛత్తీస్గఢ్ లో వరుసగా కురుస్తున్నటువంటి వర్షాలతో ఇప్పుడు జలపాతం ఇక్కడ ఉన్నటువంటి బొగత జలపాతం తన ఒయలు ఒలకబోస్తూ నీటిని జాలువారుతున్నటువంటి జలపాతంలో నీరు వస్తున్నాయి. ఈ సుందర దృశ్యాలు చూడడం కోసం చాలా ప్రాంతాల నుంచి జనం వస్తున్నారు. ప్రస్తుతం వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి బొగత జలపాతంలోకి ఈ సుందర దృశ్యాలు చూడడం కోసం వచ్చిన వాళ్ళతో మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు సరీష్ అండి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. మా ఫ్రెండ్స్ తో పాటు మేము ఇక్కడ వీకెండ్ టైం స్పెండ్ చేద్దామని వచ్చాము. తెలంగాణ నయాగరగా ప్రసిద్ధి చెందిన బొగత జలపాతం ఈ సీజన్ లో బాగా దాని ఫుల్ ఫ్లెడ్జ్ గా ఇది ప్రవహిస్తుంది. సో ఒక బిజీ లైఫ్ నుంచి మనకు ఒక బ్రేక్ కావాలనుకున్నప్పుడు మనం ఇట్లాంటి ప్లేస్ కి వచ్చి నేచర్ కనెక్ట్ అయితే ఆ వచ్చే మనకు ఒక రిజువినేషన్ అనొచ్చు, ఆ పవర్ అనొచ్చు, అది వేరే విధంగా ఉంటుంది. మా ఫ్రెండ్స్ అందరం కలిసి వచ్చాము. ఎట్లా ఉంది అంటే ఈ సీన్ చూసిన తర్వాత? ఎట్లా సీన్ చూసినాక మనకు నేచర్ అంటే మనం డీప్ గా కనెక్ట్ అయి ఉంటాము అనేది మనకు అర్థమైంది. ఎంజాయ్ చేసినాము, చాలా బాగుందండి. చూడండి ఎంత క్రౌడ్ వచ్చింది, చాలా బాగా ఎంజాయ్ చేసినాము. మిగతా వేరే వాటర్ ఫాల్స్ కూడా చూసినాము వరంగల్లో. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ అనుకున్నాము. థ్యాంక్ యూ. మేడం మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎట్లా ఉంది? మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి. నిన్ననే వచ్చాము. నిన్న క్లోజింగ్ టైంలో వచ్చాము. టైం సరిపోలేదని మళ్ళీ వాళ్ళు మార్నింగ్ 9 o'clock వచ్చి ఇంతసేపు ఎంజాయ్ చేసి సాటిస్ఫైడ్ గా ఉండి వెళ్తున్నాం. నిన్న వచ్చారు, నిన్న అలో చేయలేదని? అలో చేశారు, టైం సరిపోలేదు. ఒక జస్ట్ ½ hour సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. అందుకని మళ్ళీ వాళ్ళు మార్నింగ్ 9 నుంచి ఇప్పటి వరకు ఎంజాయ్ చేసాము. 2 hours చాలా బాగుంది, చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. మీరమ్మా ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి. అసలు తెలంగాణ నయాగర ఫాల్స్ అంటే ఏంటో అనుకున్నాం, చూస్తే చాలా అమేజింగ్ గా ఉంది. అసలు రియల్లీ అందరూ చూడాల్సింది. నేను అలో చేయలేదు, బట్ ఇవాళ అలో చేస్తున్నారు మార్నింగ్ నుంచి. అని అక్కడ దాకా పంపించారు, బాగాలేదని ఇవాళ అలో చేశారు. సూపర్. ఫెసిలిటీస్ లేవు కదా, ఎక్కడ ఉన్నారు? ఎక్కడ లేదండి, మేము స్టార్ట్ డైరెక్ట్ వచ్చాం. ఫెసిలిటీస్ ఇంకా ఇంప్రూవ్ చేస్తే బాగుంటుంది. డైరెక్ట్ హైదరాబాద్ నుంచి కార్ వేసుకొచ్చాం, చూసేసి మళ్ళీ రిటర్న్. తెలియదు ఇంకా ఇలాంటి ప్లేస్ ఉంది అని. నిజంగా పర్యాటకులు వస్తున్న వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ అంటే ఒకవేళ లాంగ్ జర్నీ నుంచి హైదరాబాద్ ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత స్టే చేయడానికి అవకాశం లేకపోవడం వల్ల కొద్దిసేపు చూసి వెళ్తున్నారు. ఇక్కడ ఏదైనా స్టే చేసేలాంటి అవకాశం ఉంటే బాగుంటుంది అనే డిమాండ్ అయితే పర్యాటకుల నుంచి వినిపిస్తుంది. కెమెరామెన్ వాజిద్ అరుణ్ కుమార్, ఎన్టీవీ, బొగత నుంచి. బొగత జలపాతం దగ్గర ప్రకృతి రమణీయత అందరినీ ఆకర్షిస్తోంది. ప్రకృతి ప్రేమికులకు రారమ్మంటూ ఆహ్వానిస్తోంది. వందలాది మంది పర్యాటకులు బొగత వాటర్ ఫాల్స్ ను సందర్శిస్తున్నారు. వాటర్ ఫాల్స్ ను చూస్తూ మైమరిచిపోతున్నారు.
ములుగు జిల్లా వాజేడు సమీపంలోని బొగత జలపాతం పరవళ్లు తొక్కుతోంది. ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో ఇటీవల కురిసిన వర్షానికి జలకళను సంతరించుకుంది. దట్టమైన అడవి మార్గం గుండా ప్రవహిస్తూ వస్తున్న జలపాతం అందాలను చూసి టూరిస్టులు మురిసిపోతున్నారు. బొగత దగ్గర పర్యాటకుల సందడికి సంబంధించి మరింత సమాచారం అరుణ్ అందిస్తారు. బొగత జలపాతం పర్వలు తొక్కుతుంది. తెలంగాణ నయాగారగా గుర్తింపు పొందినటువంటి జలపాతం బొగత జలపాతం ఉప్పొంగి పర్వలు తొక్కుతున్న నేపథ్యంలో పర్యాటకుల సంఖ్య పెరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్న బొగత జలపాతంలో ఈ రోజు సండే కావడం వల్ల చాలా మంది వివిధ దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి దీన్ని ఆస్వాదిస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి బొగత జలపాతంలో 50 అడుగుల పైనుంచి నీటిని జాలవారుతున్న నేపథ్యంలో పాల నురుగులు కక్కుతూ కిందికి జాలువారుతున్నటువంటి ఆ దృశ్యాలు చూసిన తర్వాత చేద తీరేందుకు వచ్చినటువంటి పర్యాటకులందరూ కూడా నీటిలో స్విమ్మింగ్ పూల్ గా ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రాంతంలో ఎంజాయ్ చేస్తూ ఈత కొడుతూ నీటిలో జలకాలాట ఆడుతున్నటువంటి దృశ్యాలు చూస్తున్నారు. ఇక్కడికి వచ్చే వాళ్ళు ఈ అందాలను చూడడమే కాకుండా అందాల తర్వాత వీటిని ఆస్వాదించే ప్రయత్నం చేస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి దాదాపుగా హైదరాబాద్, వరంగల్ ఇట్లా సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి పర్యాటకులందరూ కూడా సేద తీరేలాగా కొంత ఒత్తిడిని రిలీఫ్ కావాలంటే ఇలాంటి సుందరమైనటువంటి దృశ్యాలను చూడాలనే ఉద్దేశంతో వచ్చారు. అలాగే వచ్చిన వాళ్ళందరూ కూడా తన్మయంతో ఆటలాడుతూ మహిళలు, పురుషులు, చిన్నలు, పెద్దవాళ్ళని ఎవరూ లేకుండా వాళ్ళందరూ కూడా స్థాయిలో మరిసి ఎంజాయ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ చూడొచ్చు. ఎక్కడ పడితే అక్కడ ఆస్వాదిస్తూ ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతిని ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఇప్పటికీ తెలంగాణలో పెద్ద ఎత్తున వర్షాలు నమోదు కాలేదు. సాధారణ వర్షపాతమే నమోదైంది. కానీ ఛత్తీస్గఢ్ లో కురిసినటువంటి వర్షాలతో జలపాతం సవడులు అయితే ప్రారంభమైనాయి. తెలంగాణ నయాగారగా గుర్తింపు పొందినటువంటి బొగత జలపాతంలో సుమారుగా 20 అడుగుల మేర 50 అడుగుల నుంచి 20 అడుగుల మేర విస్తరణతో నీళ్లు కిందికి జాలవారుతున్నాయి. నీరు ఎప్పుడైతే జలపాతం నుంచి వస్తుందో ఆ తుంపర్లు మీద పడుతుంటే వాటిని అన్నింటినీ కూడా ఆస్వాదిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ప్రారంభమైనటువంటి ఈ జలపాత దృశ్యాలన్నీ, సుందర దృశ్యాలన్నీ కూడా నెల రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. మరొక నెల రోజులు ఇలాంటి పూర్తి స్థాయిలో జలపాతం తను కనువిందు చేసే అవకాశం ఉంది. మరికొన్ని రోజులు ఇంకా వర్షాలు పెద్ద ఎత్తున కురుస్తాయి కాబట్టి మరింత ఉధృతంగా ప్రవహిస్తుంది. ఉధృతంగా నీటి ద్వారాలు ఇక్కడికి జాలువారే అవకాశం ఉంది. కాబట్టి ఎంజాయ్ చేస్తున్న దృశ్యాలు చూస్తున్నాం. ఇక్కడికి వచ్చే వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎక్కడ నుంచి ఎలా అంటే బాగుందండి. రెగ్యులర్ గా రాములే, అప్పుడప్పుడు వస్తామండి. ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ చిన్నారులందరూ కూడా చిన్నారులందరూ కూడా ఆటలాడుతున్నటువంటి దృశ్యాలు చూడొచ్చు. వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం చేస్తున్నారు, ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు? బాగా చాలా సేపటి నుంచి ఎంజాయ్ చేస్తున్నారు కదా. ఖమ్మం జిల్లా ఏనుకూరు మండలం నుంచి వచ్చాము. ఈ బొగత జలపాతం ఎప్పుడైతే ప్రారంభం 2010 నుంచి కూడా ఇక్కడ తిరుగుతూనే ఉన్నాం. ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాము. ఈ బొగత జలపాతంలో మేము ప్రతి సంవత్సరం వచ్చినప్పుడు కూడా ఎంజాయ్ చేస్తూనే ఉంటాము. ప్రతి ఒక్కరికి కూడా వచ్చేయండి, ఎంజాయ్ చేయండి. కాబట్టి తాగి మాత్రం కొద్దిగా మీ ప్రాణాలు మీరు తీసుకోకుండా ఉండండి, ఎంజాయ్ చేయండి. చిన్నపిల్లలతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఉందమ్మా, మీరు చిన్నపిల్లలు చాలా సేపటి నుంచి ఇందులో ఆటలు ఆడుకుంటున్నారు కదా, ఎట్లా ఉన్నారు? చాలా బాగుంది. బొగత జలపాతం అనేది నాకు చాలా బాగా నచ్చింది. ఎంజాయ్మెంట్ చేయడానికి చాలా బాగుంది. పిల్లలు వచ్చారు మనుగురు. మనం చూడొచ్చు, ఇటు హైదరాబాద్ అలాగే మనుగురు, ఖమ్మం ఈ సుదీర ప్రాంతాల నుంచి వస్తున్నారు. వరంగల్ నుంచి వచ్చేటువంటి జనాల సంఖ్య కూడా పెరిగిన నేపథ్యంలో కొంత ఇక్కడ ఫెసిలిటీస్ అయితే లేవు, కొంత ఇబ్బంది పడుతున్నారు. లోనికి వచ్చేటప్పటికి ప్రమాదాలు బారిన పడే అవకాశం ఉంది. కాబట్టి తెలంగాణ నయాగారగా గుర్తింపు పొందినటువంటి బొగత జలపాతం చూడాలనుకునే వాళ్ళందరూ కూడా ఈ సీజన్ లో రావడం బాగుంటుందనే ఉద్దేశంతో చాలా మంది వస్తున్నారు. వస్తే ఎంజాయ్ చేసుకోవడం మాత్రం తప్పకుండా ఎంజాయ్ చేసి తిరిగి వెళ్లే అవకాశం ఉంది. కాబట్టి జనం అందరూ కూడా దానికి ఆ దిశగానే ఇక్కడికి వస్తే తమ ఒత్తిడి తగ్గించుకోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది. కాబట్టి అవకాశం ఉంటే ఇక్కడికి రావాలి అని కూడా పర్యాటకులు, ఇంతకుముందు వచ్చిన పర్యాటకులు సూచిస్తున్నటువంటి పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. కెమెరామెన్ వాజిద్తో అరుణ్ కుమార్, ఎన్టీవీ, బొగత నుంచి.